అందరికీ నమస్కారం. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంలో దానికి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఇది అతని రాజకీయ విలువలకు అద్దం పడుతూ ఉంది. మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సిలో అక్రమాలు జరిగాయని సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. అలాగే డిఎస్సి అభ్యర్థులు రోడ్డెక్కి ఆందోళనలు కూడా చేయడం జరిగింది. దీనికి నైతిక బాధ్యత వహించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయట్లేదు? ఈ డిఎస్సి పరీక్ష విషయం తీసుకుంటే డిఎస్సి పరీక్ష పేపర్ తయారీ అనేది ఒక సంస్థ చేతిలో, అలాగే పరీక్ష నిర్వహణ అనేది మరో స్వాతంత్ర సంస్థ చేతిలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే రెండు కూడా ఒకే అధికారి పరిధిలో పెట్టడం జరిగింది. ఎస్సీఈఆర్టీలో పనిచేస్తున్న ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన నవీన్ కు కృష్ణా జిల్లా ఫస్ట్ రావడం జరిగింది. అంటే ఖచ్చితంగా పేపర్ లీకేజ్ జరిగింది అనేది స్పష్టమవుతూ ఉంది. అందువల్లనే నవీన్ ని కౌన్సిలింగ్ లో పక్కన పెట్టడం జరిగింది. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటాలో తీసుకుంటే భారీగా అక్రమాలు జరిగాయి అనేది స్పష్టమైంది. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం ఒక జీవోని ప్రభుత్వం రిలీజ్ చేసి ఆ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు భర్తీ చేసేసాక ఆ జీవోను మార్చుతూ ఇంకొక జీవోను కూడా ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు భర్తీ చేయడంలో అవకతవకలు జరిగాయని ఆడియో కూడా రిలీజ్ అయిన పరిస్థితి మనం చూసాం. కానీ దీని మీద ఎటువంటి సిబిఐ ఎంక్వైరీ కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే తీసుకుంటే మేము అడుగుతూ ఉన్నాం, డిజిటల్ ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలి అని. ఎందుకు మీరు జరిపించట్లేదు? డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని సాక్ష్యాధారాలు కూడా ఇస్తే ఎంతసేపు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి డైవర్షన్ పాలిటిక్స్ అనేది ప్రతి సందర్భంలో కూడా అలవాటు. ప్రభుత్వం పరిపాలనలో వైఫల్యం చెందిన ప్రతి సందర్భంలో కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ తప్పించుకుంటూ ఉండడం చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారిపోయింది. ఈ డిఎస్సిలో తీసుకుంటే లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయడం జరిగింది. ఆ లక్షలాది మంది విద్యార్థుల తాలూకా కష్టం, తల్లిదండ్రుల తాలూకా త్యాగం, కుటుంబ సభ్యుల తాలూకా ఆశల్ని ఈ ప్రభుత్వం ఈ రోజు పట్టించుకోని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇంత స్పష్టంగా డిఎస్సి పరీక్షల్లో అవకతవకలు జరిగాయి, డిఎస్సి నిర్వహణలో అవకతవకలు జరిగాయి అనేది స్పష్టమవుతూ ఉంది. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ గారు రాజీనామా చేయాలి. వీళ్ళు ఉన్న కూటమిలోనే కేంద్ర ప్రభుత్వంలో నీట్ పరీక్షకు ఆ బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధంగా అయితే రాజీనామా చేశారో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు ఈ డిఎస్సి పరీక్షకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఎప్పటికైనా లోకేష్ గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరుకుంటూ ఉన్నాము.